వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ద్వారా గెలుపొందిన శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తొలిసారిగా పెద్దపూడి మండలం వేచేసిన సందర్భంగా పెద్దపూడి మండల కూటమి కార్యకర్తలు అభిమానులు రామకృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సుపరిపాలన అందించడమే ఎన్డీఏ కూటమి యొక్క ముఖ్య లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపిన విధంగా మెగా డీఏసీ ద్వారా నేడు 16,300 ఉపాధ్యాయ పోస్టులు విడుదల చేయడం జరిగిందని, గత ప్రభుత్వం కక్షపూరితంగా పెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం జరిగిందని, అదేవిధంగా పెన్షన్దారులకు గడిచిన 3 నెలల నుండి రాబో ఏప్రిల్ నెలతో కలుపుకొని 7,000 రూపాయలు అందించడం జరుగుతుందని రామకృష్ణారెడ్డి తెలియజేశారు. సభ అనంతరం పెన్షనర్లతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మరలా హామీ ఇవ్వకుండానే 2018లో దాన్ని 2,000కు పెంపుదల చేయడం జరిగింది. అంటే 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2,000 రూపాయలు చేయడం జరిగింది. మరి ఆ రోజు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే పేరుతో నేను పెన్షన్ 3,000 రూపాయలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ప్రమాణ ఇవాళ ఏదైతే ముందు కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో, ఎన్నికలు అయిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానీ, మెగా డిఎస్సి నోటిఫికేషన్ పైన సంతకం పెట్టడం కానీ, వృద్ధులకి పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంపుదలకు సంబంధించిన ఫైల్ పైన కానీ, అన్నా క్యాంటీన్ల ప్రారంభం గురించి కానీ తక్షణమే సంతకాలు చేసి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చెంపపెట్టు అనడం కన్నా, చెంపపెట్టు అనేది చాలా చిన్న పదం, ఈడ్చి తన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవాళ భగవంతుడు స్క్రిప్ట్ రాశాడు. ఇవాళ కూటమికి అఖండ విజయం చేకూర్చారు. ఇవాళ కూటమి లక్ష్యం ఒకటే, సూపర్ పనిచేయడం జరుగుతుంది. ఎక్కడ కక్షలకు కానీ కార్పణ్యాలకు కానీ తావులేదు. సుపరిపాలన అందిస్తూ ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఈ కార్యక్రమాలు చేశారో, ముఖ్యంగా పెన్షన్ల పెంపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్న దానికి కృతజ్ఞతగా ఇవాళ పెద్దపూడి మండలంలో పెద్దపూడిలో వృద్ధులు వికలాంగులతో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారో దానికి నిన్న రంగంపేట మండలంలో రైతులతో కలిసి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిసే కార్యక్రమం చేపట్టాం. మధ్యాహ్నం యువత ఆధ్వర్యంలో బీఈడీ చదువుకున్న ఉద్యోగులు ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో మెగా డిఎస్సికి ఏదైతే సంతకం పెట్టిన దానికి కృతజ్ఞత కార్యక్రమం మధ్యాహ్నం అనపత్రిలో తెలియజేయడం జరుగుతుంది. సుపరిపాలన అందించడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తామని మరొక్క మారు ప్రజానీకానికి తెలియజేసుకుంటా ఉన్నాం.